Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is tests reveal what is in our heart. Tests reveal what is in our hearts. మన హృదయంలో ఏమున్నదో పరీక్షల ద్వారా బహిర్గతమవుతుంది, వ్యక్తపరచబడుతుంది. The text is from Genesis chapter 22 verse 1. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలువగా అత చిత్తం ప్రభువా నేను. 22వ అధ్యాయం అంతా గమనిస్తే ఆది కాండంలో దేవుడు అబ్రహామును పరిశోధించిన. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. గాడ్ వాంటెడ్ టు నో వాట్ వాజ్ ఇన్ అబ్రహామ్స్ హార్ట్. అబ్రహాం హృదయంలో ఏమున్నదో ప్రభు తెలుసుకోవడానికి ఆశించాడు. వాగ్దాన పుత్రుని అనుగ్రహించాడు. తనకంటే వాగ్దాన పుత్రుడు ఎక్కువ ప్రేమిస్తాడా లేదా, తన కుమారుని కంటే నన్ను అధికంగా ప్రేమిస్తాడా, లేదా నేను ఇచ్చిన బహుమానాన్ని నాకంటే అధికంగా ప్రేమిస్తాడా? ఏది ప్రిఫర్ చేస్తాడు ఆయన? ఎవరిని ప్రిఫర్ చేస్తాడు? అది గాడ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్. దేవుడు తెలుసుకోనుకున్నాడు. దేవుని తెలియదు, ఆల్ నోయింగ్ గాడ్. కానీ అబ్రహాం పరిశోధన ద్వారా ఆయన భావాలు వ్యక్తమవడం ద్వారా లోకానికి ఒక మేలు కలుగుతుంది, కనువిప్పు కలుగుతుంది అని ప్రభు ఆశించి అబ్రహామును ఆయన పరీక్షించాడు. జెనసిస్ చాప్టర్ 22 leads us to consider whether we love God or God's gift. దేన్ని ప్రేమిస్తున్నామా? దేవుడు ఇచ్చే బహుమానం ప్రేమిస్తున్నామా? దేన్ని మనం ప్రేమిస్తామని మన హృదయంలో ఏదున్నదో అది బహిర్గతం అవుతుంది. Genesis chapter 22 teaches us that our actions reveal our affections. Our actions reveal our affections. పరీక్షలకు గురవుతున్నప్పుడు మన యొక్క పనులు కానివ్వండి, మన అఫెక్షన్స్ అవి రివీల్ చేస్తాయి. Our response to the commandments of God reveals whether we are in connection with God. ఈ పరీక్షలకు మనం గురవుతున్నప్పుడు దేవునితో మన సంబంధాలు కలిగి ఉన్నామా లేదా? ఆర్ వి కనెక్టెడ్ టు గాడ్ అనేది కూడా విషదమవుతుంది. Our obedience to God proves our faith in God. ఇలాంటి సందర్భంలో దేవుని యొక్క మాటకు విధేయత చూపుట ద్వారా దేవుని పట్ల మనకు విశ్వాసం అనేది వ్యక్తమవుతుంది. అబ్రహాముని పిలువగా అత చిత్త ప్రభు అని అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశం వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇమ్మీడియట్ ఒబీడియన్స్, he obeyed God. లేచి బయలుదేరి వెళ్ళాడు. తన కుమారుడు తన ప్రేమించి ఒక్కడొక కుమారుని బలిగా అర్పించమని చెప్పినప్పుడు విధేయత చూపించాడు. తెల్లవారినప్పుడు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ టు గాడ్స్ కాల్, గాడ్స్ వర్డ్స్ పాజిటివ్లీ. Sometimes we disobey the first commandment of God. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో you shall have no other gods before me. నేను తప్ప వేరొక దేవునికి ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. ఈనాడు గమనించినప్పుడు దేవుని స్థానాన్ని అనేకం కూడా ఆక్రమించి ఉన్నాయి.
డోంట్ వి పుట్ 1000 థింగ్స్ బిఫోర్ గాడ్. దేవునికన్నా ముందుగా అనేక విషయాలను మనం ఉంచుకొని ముందుకు సాగిపోతున్నాం. మేబీ బిజినెస్, మేబీ మనీ, మేబీ ఫ్రెండ్స్, మేబీ జాబ్, ఎడ్యుకేషన్, కంఫర్ట్, మేబీ హెల్త్. ఇవన్నీ కూడా దేవుని కంటే ముందుగా పెట్టుకొని వెళ్తున్నాం. కానీ అబ్రహాం అలా కాదు. దేవుని తర్వాత కుమారుడు, దేవుని తర్వాత ఆయన ప్రొఫెషన్, దేవుని తర్వాత ఆయన మనీ కానీ ఆస్తిపాస్తులు కానివ్వండి, తన కుమారు కంటే ఈ ప్రిఫర్ గాడ్. అది ప్రిఫరింగ్ గాడ్. దేవునే మనం ప్రిఫర్ చేస్తున్నామా, లేదా ఆయనకంటే మనకు అనేకమైన మన జీవితం ప్రాముఖ్యమై ఉన్నవా? అబ్రహాము జీవితంలో దేవుడు ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడు. దేవుడి ఇచ్చిన కుమారుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ సత్యాన్ని దేవుడు చూశాడు, సంతోషించాడు. కాబట్టి పరీక్షల ద్వారా మన హృదయంలో దేని పట్ల అనురాగం ఏదో, మన భావనలు ఏంటో అవి వ్యక్తమవుతాయి. కాబట్టి మనం పరీక్షించబడుతున్నప్పుడు మనం నిజముగా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు సాగిపోవడానికి, దేవుని ప్రేమించి సేవించి ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయండి గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు తండ్రి. వాక్య వింటున్న ప్రతి బిడ్డ దర్శించి దయవించండి తండ్రి. మా జీవితాలు పరీక్షకు గురవుతున్న ప్రభువా, మా హృదయంలో ఏమున్నదని విషయం బయటపడుతుంది. కాబట్టి నైనా మీకంటే అనేకమైన వాటిని ఎక్కువగా మేము ప్రేమిస్తున్నామేమో ప్రభువానైనా. అలా కాకుండా తండ్రి, ఈ సమస్తం ప్రసాదించే దేవుడు కాబట్టి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సేవించిన ఆయన మా జీవితంలో మీకు ప్రథమ స్థానం అందించి మా తండ్రి ముందుకు సారి కృప ఇచ్చింది. మీ మాటకు విధేయత చూపించిన ఆయన మీ పట్ల మాకున్న విశ్వాసాన్ని బహిర్గతం చేసుకోవడానికి, బహిర్గతం చేయడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.